హాయ్ నమస్తే, నేను మీ ఆదేశ్. ఈరోజు మన దగ్గరకు వచ్చిన వ్యక్తి గతంలో ప్రజాకవి, ఇప్పుడు ప్రకృతి కవిగా ఎట్లా మారాడు అనేది ఆయన మాటలనే ఇందాం. అన్న నమస్తేనే, బాగున్నారానే? బాగున్నా అన్న. ఏందన్న ఈ మధ్య ఏదో చూస్తున్నా, బాగా యాత్రలు చేస్తున్నారు, ఏందన్న గది? సమాజంలో చాలా మార్పు జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ సెకండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మార్పు ఏదైతే కొన్ని వందల సంవత్సరాలుగా వచ్చిన మార్పు జ్ఞానం ఏదైతుందో దాన్ని వెనుకకు మళ్లించాలనే ఒక ప్రయత్నం ఈ దేశంలో బలంగా జరుగుతుంది. కానీ ప్రపంచం ముందుకు పోతుంది. ఇలా జపాన్, సింగపూర్, మలేషియా, చైనా లాంటి దేశాలు అద్భుతమైన విజయాలు సాధిస్తూ ముందుకు పోతున్నాయి. కానీ భారతీయ సమాజం కాడికి వచ్చేవరకే చాలా వెనక పట్టుబడుతుంది. కాబట్టి ఇలాంటి అజ్ఞానాంధకారంలో ఉన్న ఈ సమాజాన్ని మేల్కొల్పాలంటే ఎవడో ఒకడు ముందుకు రావాలి. యాక్చువల్గా మా ఆరోగ్యం ఏం బాగలేదు. నాది ఒక కాలు పడిపోయింది, ఒక చెయ్యి పడిపోయింది, నేను ఇబ్బందుల్లో ఉన్నా. అయినా ఈ సమాజం యొక్క గమనం తిరోగమన దశలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలనే ఆలోచనతోటి నేను నా ఫ్రెండ్ సైంటిస్ట్ రమేష్ గారు ఇద్దరం పట్టుకొని ఒక జాతీయ జెండా పట్టుకొని, ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రకృతిని పరిరక్షించాలి, సైన్స్ని కాపాడాలనేది ఉద్దేశంతో మేము పెద్ద ఎత్తున బయలుదేరాం. సోమశిలలో ప్రారంభమైన యాత్ర చాలా జిల్లాలు దాటుకుంటూ ఇప్పుడు నల్గొండ జిల్లాలో ఎంటర్ అవుతాం. మొత్తం ఎన్ని జిల్లాలలో చేద్దాం అనుకుంటున్నా? మొత్తం తెలంగాణ అన్ని జిల్లాలు మేము కలిగి తిరుగుతాం. గతంలోకి వెళ్ళి అట్లా ఇదే పరిస్థితి ఉంది, తెలంగాణలో అయితేంది, భారతదేశంలో అయితేంది. కానీ ఇప్పుడు ఎందుకు చేయాలనిపించింది అన్న మీకు? గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. ఈ దేశానికి స్వాతంత్రం రావటానికి అనేక మంది త్యాగాలు చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడు హోరాహోరీ రౌండ్ టేబుల్ సమావేశంలో కొట్లాడాడు. గాంధీ లాంటి మహానుభావుడు పెద్ద ఎత్తున కొట్లాడాడు. నెహ్రూ లాంటి వాళ్ళు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు కదా. జలియన్వాలా బాగులో హోరాహోరీ అనేక మందిని చంపిన డయ్యర్ లాంటి వాని మీద చర్య తీసుకోవాలని భగత్ సింగ్ లాంటి వాడు ఉరితాడెక్కాడు. అనేక త్యాగాల తర్వాత ఈ దేశము రకరకాల రాజులతోటి ఉండేది. మనవాదం దేశంలో రాజులు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించేవాళ్ళు. ఒక రాజ్యాన్ని ఇంకో రాజ్యం గెలిచినప్పుడు ఆ స్త్రీలను మొత్తం కూడా ఎత్తుకుపోయేవాళ్ళు, బానిసల్ని చేసేవాళ్ళు. మాట్లాడుతూ అన్నారు ఇంతమంది త్యాగం ఉంది ఇక్కడ అని. స్టార్టింగ్ చెప్పుకుంటూ ఒక అంబేద్కర్ పేరు కట్లా చెప్పారు మీరు. మీ మీద ఒక అపోహ ఉంది, తెలుసా? అసలు కవి జయరాజ్ అనేటాయన నిలకడగా ఉండడు, ఆయనకు ఒక తత్వం అనేది లేదు. స్టార్టింగ్లో కమ్యూనిజం అన్నాడు, తర్వాతకి అంబేద్కర్ వాదం అన్నాడు, ఇప్పుడు ప్రకృతి అంటాడు. ఇదంతా దేనికోసం చేస్తుడు అని అంటారు. అసలు దేనికోసం అన్న? నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి గొప్ప కమ్యూనిస్టు. గాలి, నీరు, వెలుగు, వెన్నెల సమస్తం అందరికీ సమానంగా ఇచ్చింది. అందరి సమానతను కోరేవాడే కమ్యూనిజం, అవునా కదా? కాబట్టి ఈ ప్రకృతిని పరిరక్షించాలి, ప్రకృతి వనరులు అందరికీ చెప్పాలని మార్క్స్ చెప్పాడు. ఈ ప్రకృతిలోని అన్ని వనరులు మొత్తం కూడా అందరికీ చెందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ పార్లమెంట్లో కొట్లాడాడు. భూమిని జాతీయం చేయాలని చెప్పాడు, పరిశ్రమల్లో వాటా కావాలని చెప్పాడు. మార్క్సిజానికి అంబేద్కర్కి తేడా ఎక్కడుంది? ఈ రెండింటికంటే కూడా గౌతమ బుద్ధుడు ఏ రోజో సర్వేజన సుఖినో భవంతు అని అన్నాడు. అందరు చల్లగా బతకాలి, హింస లేకుండా బతకాలి, మత్తుకు దూరంగా ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, వ్యభిచరించకూడదు, స్వార్థాన్ని మానుకోవాలని చెప్పాడు. అదే మార్క్సిజం, అదే అంబేద్కరిజం, అదే బౌద్ధిజం, అదే భారతీయ సమాజం కొన్ని వేల సంవత్సరాలు ఆచరిస్తున్నది. యాజ్ ఏ ఇండియన్ భారతీయుడిగా, యాజ్ ఏ ఇండియన్గా నేను మార్క్సిజాన్ని అందరికీ సమానంగా చెప్తున్నాను, అందరికీ అంబేద్కర్ చెప్పిందే చెప్తున్నాను, అందరికీ బౌద్ధాన్ని చెప్తున్నాను. ఈ ముగ్గురు వేరే చెప్పబడుతుంది ఏదైతుందో అదే మనవాదం, అదే నువ్వు అడిగిన ప్రశ్న. ఇన్ని ఇజాల గురించి మాట్లాడే మీరు మొన్న జరిగిన HCU భూముల విషయంలో, ప్రకృతి విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎవడి స్వార్థం కోసం, వాడు రాజకీయ పాలన కోసం, ఒకడు సీటు నుంచి ఇంకొకడు సీటు మారటం కోసం చేసే పోరాటంలో, కొట్లాటలో, జుగుత్సాకరమైన వ్యవహారాలలో నాలాంటి పవిత్రమైన మనిషి దూరటం సమస్య కాదది. నేను పోరాటం అక్కడ భూములు, కొండలు, గుట్టలు కొడుతుంటే నేను ఒక్కరిని పోయి ఫైట్ చేస్తే నేను వాడు తోటా పెట్టి కాల్చి నన్ను చంపేస్తాను. మరి ఇప్పుడు నీ ఒక్కరితో సాధ్యమని చెప్తున్నా. అందుకనే రేపటి తరాన్ని బిల్డప్ చేయాలి. నేను లాక్స్ ఆఫ్ పీపుల్ ని, అరే నీకు ఆక్సిజన్ బంద్ అయింది, ప్రకృతి లేకుంటే నీకు అన్నం బంద్ అయింది, ప్రకృతి విధ్వంసం అయితే నీకు నీరు బంద్ అయింది అనే విషయాన్ని, సత్యాన్ని ప్రజల వద్దకు తీసుకపోతే ప్రతివాడు కూడా ఓన్ చేసుకుంటారు. నేను ఒక్కరిని రియాక్ట్ అయ్యి నక్సలైట్ గా మారుతాను, నేను ఒక్కరినిగా
రియాక్ట్ అయ్యి అంబేద్కరిస్ట్గా మారుతాను, నేను ఒక్కరిని రియాక్ట్ అయ్యి ఈ ప్రకృతిని కాపాలని అడ్డం పోయి నా ప్రాణం పోగొట్టుకుంటేనే కాదు, రేపటి వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని నేను ఈ ప్రజల్ని చైతన్యవంతం. అంటే ఇప్పుడు ప్రజా కవి అయిన జయరాజ్ వల్ల ఒక్కని వల్ల అవుతుందా ఇదంతా సాధ్యం? మీరు చేసే అందరూ నీ కోసమే కదా. ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ ఎందుకు ఇస్తున్నాను, నీతోటి ఎందుకు మాట్లాడుతున్నాను, నీలో కొంత ఇసుమంతైనా నేను పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, నేను తాగే నీరు మంచిగా ఉండాలి, నేను తినే ఆహారం బాగుండాలి అనే ఒక చిత్తశుద్ధి నీలో రావటం కోసం ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుతున్నా. నీలో వస్తుందని నమ్మకం నాకు ఉంది. ఇవన్నీ పక్కకు పెడితే ఇవాళ చూస్తుంటే మీరు చేసే పోరాటం ఓన్లీ తెలంగాణ వరకేనా, దేశంలోకి అట్లా వెళ్తుందా? ఈ యాత్ర ఏదైతుందో నా రూపంలో ఇక్కడ నేను రమేష్ గారు ఇక్కడ తెలంగాణలో ఒక ముందు అడుగు వేశాం కదా, ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి ప్రగతిశీల శక్తులు, ఇలాంటి లౌకిక శక్తులు, ఇలాంటి ప్రకృతిని ప్రేమించే శక్తులు, ఇలాంటి ప్రకృతిని కాపాడే శక్తులు దేశవ్యాప్తంగా కూడా రావాలనేదే మా ఉద్దేశం. అందుకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు దేశంలో చూస్తుంటే అడవిలో ఉన్న అంటే గిరిజనుల మీద దాడులు అవుతుంది, అడవిని ఆదాని అంబానీలకు అప్పగిస్తున్నారు అని అంటుంటే నేను అట్లా విన్నామొచ్చట. దానికోసం కట్లా కవి జయరాజ్ పోరాటం చేస్తుడు, ఆ పోరాటం ఇక్కడితోటే స్టార్ట్ అవుతుంది అని అనుకోవచ్చా? నువ్వైతే ఏం చేస్తావు? నీ అడవిని కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు, నీ అడవి కోసం పోరాడే వాళ్ళని చంపేస్తున్నారు కదా. ఈ ప్రజలది కదా ఇది. అడవులు, కొండలు, జలపాతాలన్నీ ప్రజలందరికీ సంబంధించినవి కదా. ప్రతి వాడు ఉద్యోగస్తుడు, కలెక్టరు, ఎస్పీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రతి వాళ్ళు కూడా నా సీటు కాపాడుకోవాలి, నా ఉద్యోగం కాపాడుకోవాలి, నా భార్య పిల్లలతో సుఖంగా ఉండాలి అని ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని సర్వనాశనం జరుగుతుంటే కూడా చూస్తూ కళ్ళుండి కబోజుల్లాగా మనం ఇన్ని రోజులు బతికాము. తద్వారా ఇవాళ ఢిల్లీ నగరం నాశనం అయిపోయింది, హైదరాబాద్ నగరం నాశనం అయిపోయింది. పిల్లలు అడుగుతున్నారు, అరే ఎత్తైన బిల్డింగులు కాదు, కార్లు కాదు, కాసింత ఆక్సిజన్ ఇవ్వడరా నాయన మాకు బతుక్కు అని ఇలా పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఆ పిల్లల వద్దకు ఈ యాత్ర పోయింది. ఇది ఒక సాంస్కృతిక విప్లవం, ఇది ఒక గ్రీన్ రివల్యూషన్. ఈ రోజు మీరిద్దరం చేసే యాత్ర, మీరు చేసే యాత్రని, మీరిద్దరు కలిసి చేసే యాత్రని, రమేష్ అన్న అయితే మీరైతే ఇద్దరు కలిసి చేసే యాత్రని ప్రజలలోకి తీసుకెళ్తురా లేకపోతే యువత దగ్గరికి తీసుకెళ్తురా? ప్రజలంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఆదేశ్, ఈ దేశానికి పౌరుడు ఎలా ఉంటాడంటే నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, నాకు కొన్ని హక్కులు ఉంటాయి, నేను ఇండియన్ని, నేను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటాను అని అంటారు. అరే ప్రజలుగానే ఉంచుతున్నారు, పౌరులుగా మారటానికి ఈ రోజు దేశంలో పాలకులు ఇష్టపడట్లేదు. ప్రజలంటే అలాగా ఉంటారు, వీడేం పథకం ఇస్తాడు, వాడేం పథకం ఇస్తాడు, ఇక్కడ గురికితే ఏం జరుగుద్ది, అక్కడ గురికితే ఏం జరుగుద్ది, వాడేమంటాడో వీడేమంటాడో, నా మీదకి వస్తాడేమో, చంపుతాడేమో అని భయపడతా ఉంటాడు. అదే పౌరుడైతే యాజ్ ఏ ఇండియన్ నాకు చట్టం ప్రకారం నడుచుకుంటాను, చట్టం ప్రకారం నాకు రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ముందుకు వస్తాడు. కాబట్టి ఈ ప్రజల్ని పౌరులుగా మారే దశ ఏదైతుందో ఈ చైతన్య యాత్ర అలాంటి ప్రయత్నం చేస్తుంది. ఎవరు అంటుంటే ఇన్నముచ్చటన్న ప్రజాకవి జయరాజ్ అన్న ఎవరికి భయపడేటోడు కాదు, దేనికట్లా ఎదురు నిలబడేటోడు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ వదిలిపెట్టి ఓన్లీ ప్రకృతి అని తిరుగుతాడు. ఆయన రాజకీయం కోసమే ఇవన్నీ చేస్తున్నాడు అని అంటుంటే ఇన్నముచ్చట, అది వాస్తవమా? నాకేం రాజకీయాలు ఉన్నాయి? ప్రకృతి చెట్టు కాపాడబడితే భవిష్యత్ తరాలకు ఓ భవిష్యత్తు ఉంటుంది. అవునుగా, ఈ భూమి కాపాడబడితే రేపటి భవిష్యత్ తరాలకు పంట పండించుకొని 4 మెతుకులు తినడానికి అవకాశం వస్తుంది. నాకేం ప్రయోజనం ఉంది? నాకేదైనా పార్టీ ఉందా? నాకేం పార్టీ లేదు, నేనేం ఓటు అడగట్లేదు, పైగా 50-60 సంవత్సరాల వాళ్ళ కాడికి పోవట్లేదు. రేపటి తరాన్ని నేను బతికించటం కోసం వెళ్తున్నాను, ప్రకృతిని కాపాడటం కోసం వెళ్తున్నాను. నాకే రాజకీయ ప్రయోజనాలు లేవు. మీరు జిల్లాలోకి వెళ్ళే క్రమంలో రెస్పాన్స్ ఎట్లా ఉందన్న? విపరీతమైన రెస్పాన్స్ ఉంది. మమ్మల్ని వాళ్ళ స్కూల్లోకి తీసుకుపోతున్నారు, వాళ్ళే అన్నం పెడుతున్నారు, వాళ్ళ కాలేజీలోకి తీసుకుపోతున్నారు, వాళ్ళ యూనివర్సిటీకి తీసుకుపోతున్నారు, ఆడ బస చేయటానికి మాకు అవకాశాలు కల్పిస్తున్నారు. వాళ్ళు పెట్టింది తింటున్నాం, వాళ్ళు పోసింది తాగుతున్నాం, వాళ్ళ నీడన పడుకొని హాయిగా జీవించడం గడుపుతున్నాం. అసలు జీవించడం అనేది ఏదైతుందో, ప్రజల కోసం జీవించడం అనేది ఏదైతుందో చాలా స్పష్టంగా
స్పష్టంగా మా కళ్ళ ముందు ఆగుపడుతుంది. అరే ఇన్ని రోజులు జీవితాన్ని మేము కూడా పోగొట్టుకున్నామే, అంత అద్భుతమైన జీవితం మా కళ్ళ ముందు ఆగుపడుతుంది. పిల్లలతోటి గడుపుతుంటే వాళ్ళు వేసే ప్రశ్నలు, వాళ్ళు వేసే జవాబులు, వాళ్ళు మాట్లాడే పాటలు, వాళ్ళు వినిపించే కథలు మా హృదయాలను కదిలించి వేస్తున్నాయి. అన్న మీరు జిల్లాలు తిరిగే క్రమంలో గతంలో ఉన్న దానికైతే ఇప్పుడున్న దానికి తేడా ఏముందన్న? గతంలో ఓ జార్జి రెడ్డి టైం చూశారు మీరు కదా, ఆ రోజు రివల్యూషన్. కొంతమంది పిల్లవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పీర్లకి పకీర్లకు పుకార్లకు నిబద్ధులు, కొంతమంది యువకులు రాబో యుగం దూతలు, పావన నవ జీవన బృందావని నిర్మాతలు, పావన నవ జీవన బృందావన నిర్మాతలు అని యూనివర్సిటీలు మొత్తం కూడా గగ్గోలు పెట్టి ఒక రెవల్యూషనరీ ఉద్యమాలు నడిపిన చరిత్ర ఈ తెలంగాణలో ఉంది. భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, కొమరం భీం, బిర్సా ముండా అనేక మంది పోరాడిన ఈ గడ్డ మీద ఇవాళ కులాలు ప్రవేశించాయి, మతాలు ప్రవేశించాయి, అజ్ఞానం ప్రవేశించింది, అంధకారం ప్రవేశించింది. పిల్లల్ని ముందుకు తీసుకుపోయే చైతన్యం కాకుండా వెనక్కి నెట్టే పరిస్థితులు ఈరోజు వచ్చాయి. అందుకనే మా యాత్ర తిరిగి వాళ్ళని చైతన్యవంత కొంతమంది యువకులు రాబో యుగం దూతలు అని చెప్పానే, రాబో యుగం దూతల్ని తయారు చేయటానికే మా ఇద్దరి యాత్ర కొనసాగుతుంది. ఇప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం వీటన్నిటిని అంటే అడవులనైతేంది, ఇయ్యాలక మీరు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అయితేంది ఈ దేశంలో విపరీతంగా పెరిగినాయి. దీని మీద మీరు చెప్పాలంటే ఏమని చెప్తారు? ఒకడు కులం మత్తు రెచ్చగొడుతున్నాడు, ఒకడు మతం మత్తు రెచ్చగొడుతున్నాడు, ఒకడు మందు మత్తు రెచ్చగొడుతున్నాడు. అసలు ఈ ప్రజల్ని అనేక రోగాలకు కారణమైన ప్లాస్టిక్ ఇట్లాంటి అన్నీ కూడా ప్రజలకు తీసుకొస్తున్నారు. తద్వారా వాడే క్యాన్సర్ కారణమవుతున్నాడు, వాడే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టుకుంటున్నాడు కదా. ఈ పెట్టుబడిదారులు ఆడే జూదాన్ని ప్రజలకు విప్పి చెప్తాం. పెట్టుబడిదారులు నాశనం చేస్తున్న ఈ అడవుల్ని, కొండల్ని, జలపాతాలని కాపాడుకోవటానికి మేము పునాదులు వేస్తాం. స్త్రీల పైన అఘాయిత్యాలు, అదేవిధంగా స్త్రీ వస్త్రధారణ, దీని మీద మీరు మాట్లాడమంటే ఏమని చెప్తారన్న? మీరు బాగా గమనించినట్టయితే రాజుల కాలంలో 90 సంవత్సరాల వాడికి 9 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసేవాడు కదా. వాడు 90 సంవత్సరాల్లో ఎందుకు చేశారు అని అంటే వాడు అనేవాడు, వాడు స్వర్గానికి పోవాలంటే వీడికి పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే వాడు 90 సంవత్సరాల వాడికి కూడా 9 సంవత్సరాల అమ్మాయికి పెళ్లి చేశారు. వాడు చచ్చిపోతే ఈ అమ్మాయిని కాష్టంలో కాలబెట్టారు, విధవరాళ్ళని చేశారు. ఇది రాజుల కాలం, ఇది మనువాద రాజ్యం కదా. నా స్త్రీ స్వాతంత్ర భరతి, స్త్రీలకు స్వేచ్ఛ ఉండకూడదు. పుట్టినప్పుడు తండ్రి కాడ ఉండాలి, యవ్వనంలో భర్త కాడ ఉండాలి, వృద్ధాప్యంలో పిల్లల కాడ ఉండాలని చెప్పారు. అలాంటి విషయాలను బద్దలు చేసి ఈ దేశానికి జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు వచ్చి అక్షరాలు నేర్పారు, అక్షరాలు ఆయుధాలు చేసి అనేక మంది స్త్రీలను ఉన్నత శ్రేణి తీసుకొచ్చారు కదా. ఇలాంటి పరిస్థితులు చైతన్యాన్ని అందుకున్న ప్రజలు ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చారు. ఈ దేశంలో బ్రిటిష్ వాడు వచ్చాడు. బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత ఆడపిల్ల పుడితే గంగలో పడేసేవాడు. ఆ చట్టం తీసుకొచ్చాడు, వేయటానికి వీల్లేదు అని. ఎవరైనా ఇల్లు కట్టుకుంటే డబ్బున్నవాడు, ఆ డబ్బున్నవాడు కట్టుకునే ఇంటి పునాదిలో అట్టడుగు వర్గాలను వేసి చంపేవాళ్ళు. చట్టం తీసుకొచ్చాడు వాడు. ఈ దేశంలో భర్త చచ్చిపోతే భార్యను కూడా కాష్టంలో వేసేవాళ్ళు. కానీ బ్రిటిష్ వాడు చట్టం తీసుకొచ్చాడు. ఈ దేశంలో అందరూ చదువుకునే అవకాశం లేదు, కానీ చదువుకోవాలని వాడు చట్టం తీసుకొచ్చాడు. అయినా వాడి స్వప్రయోజనముల కోసమే చేశాడు కదా. అందుకోసమే గాంధీ తిరగబడ్డాడు, అందుకోసమే నెహ్రూ తిరగబడ్డాడు, అందుకోసమే భగత్ సింగ్ తిరగబడ్డాడు, అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ నా దేశాన్ని నేను పరిష్కారం చేసుకుంటా కానీ నువ్వెవడ్రా పరిష్కారం చేయటానికని నిలబడ్డాడు. తద్వారా రాజుల రాజ్యాంగం మనం ధర్మశాస్త్రం పోయింది, బ్రిటిష్ రాజ్యాంగం పోయింది. ఓ సుందర సుచందర నందనవనం లాంటి నవభారత ఒక జాతీయ జెండాను తీసుకొచ్చాం. దీనికి అశోకుడి ధర్మచక్రాన్ని తీసుకొచ్చాం. మన అందరం కలిసి ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం. అందరికీ ఓటు హక్కు తీసుకుందాం, అందరికీ చదువుకునే అవకాశం తీసుకొస్తాం. కులానికి వ్యతిరేకంగా, మతానికి వ్యతిరేకంగా నువ్వు ఎవరు అని అంటే ఆయన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఆయనలే, ఐఎమ్ ఇండియన్ అని చెప్పాడు. అలాంటి భారతీయ స్ఫూర్తి కోసం ఆనాటి కాలమంతా అలాంటి గొప్ప రాజ్యాంగం వచ్చింది. అలాంటి రాజ్యాంగం కోసమే ఈరోజు ఫైట్ చేస్తున్నాము. మీరు మహనీయుల గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, ఇదే మహనీయుల విగ్రహాలపై ఈ దేశంలో దాడులు జరుగుతున్నాయి. నిన్న కాక మొన్నగట్ల ఒక దాడి జరిగింది. వీటన్నిటిని ఎట్లా చూడాలి?
ఒక ఆలోచన గొప్పదా, ఒక విగ్రహం గొప్పదా? ఓ సైద్ధాంతిక పునాది గొప్పదా, ఒక విగ్రహం గొప్పదా? కదా. రాజు మరణించే ఒక తార రాలిపోయే కదా, సుకవి మరణించే ఒక తార గగనం ఎక్కే, రాజు నివసించు రాతి శిలలయందు, సుకవి జీవించు ప్రజల నాల్కలందు. ఒక వేమన బతికాడు, ఓ బుద్ధుడు బతికాడు, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ బతికాడు, భగత్ సింగ్ బతికాడు. వాళ్ళు విగ్రహాలలో బతికారా? వాళ్ళ ఆలోచనలు బతికిచ్చాయా? ఈ దేశంలో పుట్టిన బుద్ధుడు ఇవాళ జపాన్, సింగపూర్, మలేషియా, చైనా లాంటి దేశాలు ప్రపంచ గమనాన్నే మార్చివేస్తున్నాడు. విగ్రహాల వల్ల మారుతున్నాయా? ఆలోచనల వల్ల మారుతున్నాయా? వాళ్ళ ఆలోచనలు అనుసరించే వాడిని కానీ వాళ్ళ విగ్రహాలకు పూజ చేయటం వల్ల ఉపయోగం ఏమి లేదు. కాబట్టి ఎవడో పిచ్చివాడు విగ్రహాన్ని పగలగొట్టి వాడేదో సంతృప్తి చెందితే అన్న ఈ క్వశ్చన్ ఇందులో అడగొచ్చో అడగొద్దో ఒకట్లా తెలియదు. అడగండి, తప్పకుండా అడగండి. రేవంత్ రెడ్డి మొదటిగా సీఎం అయినాక కొద్దిమంది కవులకు కళాకారులకి ₹1,00,00,000 ఇచ్చినాడు. అదేవిధంగా మీకు అట్లా వచ్చినాయి. ఆ ₹1,00,00,000 పేద ప్రజలకు కానీ, గురుకులం ఉండే పిల్లలకు కానీ, హాస్టల్లో కానీ ఏమైనా ఇచ్చిరా, లేకపోతే మీకన్నా నచ్చుకోరా? మేము యాత్రలో నడుస్తున్నాం. ఒక ఆయన పుష్పం ఇస్తాడు, తీసుకుంటాం. ఒక ఆయన మంచినీళ్ళు పోస్తాడు, తీసుకుంటాం. ఒక ఆయన అన్నం పెడతాడు, ఒక ఆయన బస చేయటానికి ఇక్కడ ఉండండి మా ఇంట్లో అంటాడు, ఉంటాం. ఒక ఆయన శాలువా కప్పుతాడు, తీసుకుంటాం. ఇలా ప్రయాణం చేస్తే మేము ఏది కడుపులో పేగులు తెగిపోయి తెలంగాణ ఉద్యమంలో పని చేసేటప్పుడు తెగించి భార్య పిల్లలను వదిలిపెట్టి పని చేశాం కదా. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చేసినామా, మేము ఏదో స్వప్రయోజనాల కోసం చేసామా? తెలంగాణ కోసమే చేశారు. మీరు చెప్పాలి, తెలంగాణ కోసమే కదా. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మేమేమి ఎవరినేమన్నా అడిగామా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఒక నైజాం సర్క రోడ్డు మీద రాసిన బండి యాదగిరి కానుంచి మొదలు పెడితే, ఒక గద్దర్ కానుంచి, ఒక గూడంజయ్య కానుంచి, ఓ సుద్దాల హనుమంతు కానుంచి, ఒక జయరాజు కానుంచి, ఇలాంటి వాళ్ళందరినీ ఓ పోరాట యోధుల్ని గుర్తించి, అయ్యా ఇగో ఈ పుష్పాలు మీ చేతిలో పెడుతున్నాం, ఇగో మీరు స్వీకరిస్తే స్వీకరించండి, లేకుంటే లేదన్నాం. ఈ మార్గంలో పోతున్నప్పుడు మా నడకలో అనేక మంది సహకరించారు, వాళ్ళు కూడా సహకరించారు. కాబట్టి వాళ్ళు ఏమైనా ఇస్తే అది ప్రజలకి ఇచ్చే వాళ్ళమే, కానీ మేము ఏం చేసుకుంటాం? నాకు 65 సంవత్సరాలు, మహా అయితే ఇంకో 5 సంవత్సరాలు బతుకుతా, అవునా కాదా? నేను పోయేటప్పుడు కట్టకపోతున్నా, అది ప్రజలకు ఉండేదే కదా. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, గవర్నమెంట్ మాలాంటి వాళ్ళకి ఏదన్నా సహాయం చేసినా ఇతరుల సంగతి నాకు తెలియదు. ఖచ్చితంగా నేను ఒక ప్రకృతి ఆశ్రమం పెడతాను, ప్రకృతి విద్యాలయం పెడతాను, ప్రకృతిని కాపాడే తర్ఫీదు వాళ్ళు ఇచ్చిన దాని పారితోషికంతో నేను చేస్తాను. నా ప్రజలు కావాలి, నా పిల్లలు కావాలి, రేపటి సుందరమైన భవిష్యత్తు కావాలి. ఈ రాజకీయ నో పాలిటిక్స్, నాకేం పాలిటిక్స్ లేవు, నాకు ఆశయాలు ఉన్నాయి. బాబాసాహెబ్ నా సిరలు మార్క్సిజం, నా ధమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. అది తప్ప పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు అని అంటారు. పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఓ సుందరమైన దేశాన్ని నిర్మించే పాలిటిక్స్ కావాలి, కానీ ఏం డట్టి పాలిటిక్స్? ఇలాంటి డట్టి పాలిటిక్స్ గురించే నన్ను అడిగేది. నాకు అవసరం లేదు. మీ యాత్ర అంతిమ లక్ష్యం ఏంటన్నా? మా యాత్ర ప్రకృతిని కాపాడటం, మూఢనమ్మకాలను తొలగించటం, భారత రాజ్యాంగాన్ని కాపాడటం, ఈ జాతీయ జెండాను మునుముందు వినువీధుల్లో ఎగిరేయటం. థ్యాంక్ యూ అన్న, మీ థ్యాంక్ యూ తమ్ముడు. చూసిరు కదా ప్రజలరా, ఇది ఇవాల్టి మన ప్రజాకవి జయరాజ్ అన్నతోటి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.